వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గల్లా మాధవి మీద అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి శివాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ నేతలు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకి శివాజీ కులాలు, వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు వివరించారు. అద్దంకి శివాజీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈరోజు స్టేషన్కి రావడానికి కారణం ఏంటంటే మా పశ్చిమ నియోజకవర్గమైన మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి మీద కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం, చెప్పుకోలేని విధంగా బాడీ షేమ్ చేయటం, చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడటం ఇవి చేస్తున్నారు. ఇదే విషయం మీద గత వారంలో మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం జరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఇంకా పెరగడం జరిగింది. ఏంటంటే మేము ఇలాగా చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే వీధిగా మాకు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు మేము ఇలాగే పాటిస్తాం, మేము ఇలాగే ఉంటాం అన్న రీతిలో వీళ్ళు తయారయ్యారు. ఎలా అంటే వీళ్ళు బీసీ మహిళ అయినా సరే, ఒక ఎస్సీ మహిళ అయినా సరే, వీళ్ళకి కులాలతో, పార్టీలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కేవలం ఏంటంటే బాడీ షేమింగ్ చేయటం, బూతులు పెట్టడం, వాటిని చూసుకొని పైశాసిక ఆనందం పొందటం వీళ్ళ నాయకుడికి ఇదొక పరిపాటి విధానం అయిపోయింది. దీన్ని చూసాం ఇంకనైనా మారతారని చూసాం, కానీ వీళ్ళ మార్పు లేదు. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారు పడుతున్న మానసిక శోభను మేము ఇక దీన్ని ఇంతటితో ఆపకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మాకు మా మేడం గారి మీద అయితే ఎవరైతే కంప్లైంట్లు, ఎవరైతే బూతులు పెడుతూ, ఎవరైతే మాటలు చెప్పలేని విధంగా బూతులు తిడుతూ సామాజిక మీడియాలో చేస్తున్నారో, ఇతని పేరు అద్దంకి శివాజీ. ఇతను ఏ విధంగా ఉందంటే ఎవరిని వదిలిపెట్టట్లేదు. చివరికి సీఎం గారు, ఎస్సీ మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారు, మా పశ్చిమ నియోజకవర్గం అయిన బీసీ మహిళ అయిన గల్లా మాధవి గారు ఎవరిని, ఆ పరిటాల శ్రీరాముని, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని, లేదంటే చింతమనేని ప్రభాకర్ని, లోకేష్ గారిని ఎవరిని వదిలిపెట్టకుండా ఈయన ఇష్టారాజ్యంగా ఈయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. అమ్మ, పెళ్ళం, పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా, ఈ రకంగా మాట్లాడతారు ఎవరైనా? ఈ పదాన్ని వాడతారా? కాబట్టి దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా పదజాలాలు, చెప్పుకోలేని బూతులు వాడుతూ బాడీ షేమింగ్ చేస్తున్నారో ఈ అద్దంకి శివాజీ అనే అతని మీద